ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎలా అంతమయ్యాడు? అంత టైట్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఏ విధంగా అంతం చేయగలిగాయి అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు అంటే దీనికి సంబంధించి రకరకాల థియరీలు ప్రసారం అవుతూ ఉన్నాయి అంతర్జాతీయ మాధ్యమాల్లో, వార్తా ఛానల్లో. రీసెంట్గా ఒక ఆర్టికల్ చూశాను, ఫస్ట్ పోస్ట్లో వచ్చింది అది. ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే ఒక 3 థియరీలు కనబడుతున్నాయి. అందులో ఒకటి, ఒక డెంటల్ ఇంప్లాంట్లో ట్రాకింగ్ డివైస్ని, ఒకటి లేదా మల్టిపుల్ ట్రాకింగ్ డివైస్ని సెట్ చేయడం ద్వారా అలీ ఖమేనీ మినిట్ టు మినిట్ అప్డేట్, అతను లొకేషన్ని ఏ నిమిషానికి ఆ నిమిషం ట్రాక్ చేయడం ద్వారా ఈ విధంగా అతన్ని సరైనటువంటి సమయం చూసి మట్టు పెట్టగలిగింది అనేటువంటిది ఆ యొక్క ఒకటి సారాంశం. అయితే ఈ డెంటల్ ఇంప్లాంట్లో ట్రాకింగ్ డివైస్ పెట్టారు అనడానికి అటు ఐఆర్జీసీ నుంచి కానీ లేకపోతే ఇరాన్ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారికంగా స్టేట్మెంట్ రాలేదు. బట్ అలా జరగడానికి డెఫినెట్గా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎంతోమంది అండర్ కవర్ ఏజెంట్స్, మొసాద్ ఏజెంట్లు లేదా సిఐఏ ఏజెంట్లు ఇరాన్లో కొన్ని సంవత్సరాలుగా సెటిల్ అయిపోయి ఉన్నారు రకరకాల వృత్తుల్లో. పర్టికులర్గా డాక్టర్లు, డెంటల్ డాక్టర్లు, అలాగే మిగతా కొన్ని ఇతర స్పెషలిస్టులు అయినటువంటి డాక్టర్లు ఇరాన్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే ఈ ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అలీ ఖమేనీ కావచ్చు లేకపోతే మిగతా ఈ ఐఆర్జీసీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు ఏదో ఒక విధంగా అక్కడ ఆ విభాగాల్లో పనిచేయడానికి సెటిల్ అవుతారు. ఈ చాలామంది టాప్ లీడర్లను అంతమొందించడానికి సహాయపడింది ఈ ట్రాకింగ్ డివైసెసే. డెంటల్ ఇంప్లాంట్స్లో చిప్ను అమర్చి ఆ ట్రాక్ చేయడం ద్వారానే అలీ ఖమేనీ అంతమయ్యాడు అనేటువంటిది ఒక థియరీ కనబడుతోంది. రెండో థియరీ ఏంటంటే స్పై ఏజెంట్, అంటే అండర్ కవర్ ఏజెంట్ అక్కడ ఐఆర్జీసీలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్లో పనిచేశాడు. అతని పేరు ఇస్మాయిల్ ఖానీ. అతను కమాండర్ ఆఫ్ ద ఖడ్స్ ఫోర్స్కి, అంటే ఐఆర్జీసీలోనే అదొక విభాగం. ఆ రోజు ఇస్మాయిల్ ఖానీ కూడా ఆ సమావేశానికి హాజరయ్యాడు. అలీ ఖమేనీ చనిపోయినటువంటి రోజు ఒక కీలకమైనటువంటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కేవలం ఒక 5-6 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అందరూ చనిపోయారు, అతను ఒక్కడు తప్ప. అంటే అతనే కల్ప్రిట్ అని చెప్పి చాలా కథనాలు వస్తున్నాయి. అతను అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, కొన్ని చోట్లయితే అతను చంపేశారు కూడా అని వార్తలు వస్తున్నాయి. బట్ దీనికి సంబంధించి అఫీషియల్గా ఎలాంటి వార్త ఐఆర్జీసీ నుంచి కానీ లేదా ఇరాన్ ప్రభుత్వం నుంచి కానీ రాలేదు. అదొక పాసిబిలిటీ ఉంది. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ని అందులో చిప్ని అమర్చడం ద్వారా అతను చంపేశారనేటువంటి పాసిబిలిటీ మరొకటి ఉంది. లేదా ఒక హ్యాకింగ్ ఆఫ్ ప్రేయర్ యాప్స్ అనేటువంటిది మరొక యాప్. అంటే ఈ ప్రేయర్లు జరుపుకోవడానికి కొన్ని యాప్స్ ఉంటాయి, వాటిని హ్యాక్ చేయడం ద్వారా కూడా ఇది జరిగి ఉండవచ్చు. కానీ ఆ పాసిబిలిటీ చాలా తక్కువ. అలాంటి యాప్స్లో ప్రముఖులు ఎవరో ఉండరు కాబట్టి ఆ పాసిబిలిటీ చాలా తక్కువ. బట్ ఇలా జరగడానికి మాత్రం తప్పనిసరిగా ఆస్కారం ఉంది. ఎందుకంటే మొసాద్కి ఆ హిస్టరీ ఉంది. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తే వీడియో నేను క్లోజ్ చేస్తాను. ఒక చాక్లెట్ని పాయిజన్ చేయడం ద్వారా 1978లో అప్పట్లో పాలస్తీనా పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీన్, వాడీ హదాద్ 1978లో జరిగింది. అతనికి బెల్జియన్ చాక్లెట్ని పంపించడం ద్వారా స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేసి అతను చంపేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. జనరల్గా ఇలాంటి ఆపరేషన్స్ మనం హాలీవుడ్ మూవీస్లోనే చూస్తాం, చాలా సిరీస్లు కూడా ఉన్నాయి. అలాగే 1997లో కూడా ఇలాంటిదే ఒక పాయిజన్ అటాక్ చేయడం ద్వారా ఒక హమాస్ లీడర్ని చంపేశారు, ఖలీద్ మాషల్. సో ఇలాంటి ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. ఒక టూత్పేస్ట్ని వాడి కూడా స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఒక లీడర్ని అంతం చేయగలిగింది మొసాద్. ఇలాంటి కథలు, ఇలాంటి సిరీస్లు చాలా ఉన్నాయి. మొసాద్ దగ్గర ఇలాంటి ట్రిక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి ట్రిక్ ఏదో ఇక్కడ కూడా అలీ ఖమేనీని అంతమొందించడానికి ఉపయోగించి ఉండవచ్చు అని చెప్పి చాలా థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇరాన్ ఎందుకు కన్ఫర్మ్ చేయలేదంటే అది కన్ఫర్మ్ చేస్తే గనక డెఫినెట్గా ప్రపంచం ముందు తాము ఎక్స్పోజ్ అయిపోయినటువంటి ప్రపంచం ముందు పరుగు పోతుంది. అందుకని ఇరాన్ వీటిని ధృవీకరించడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.